త్యాగాలు రైతులవి, వ్యాపారం బినామీలది. ఆ అవినీతి సామ్రాజ్యం గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. రెండు ముక్కల్లో ఎందుకు, ఒక్క ముక్కలో చెప్పాలంటే అమరావతి రైతుల గుండెపై అవినీతి సామ్రాజ్యం, అంతే. అంతకు మించి ఏమీ లేదు. అదేంటి సార్, మొన్ననే కదా మా లివర్లు, కిడ్నీలు, గుండెలపై లిక్కర్ వ్యాపారం చేసి వచ్చిన ఆదాయాన్ని తాకట్టు పెట్టి 5,000 కోట్లు అప్పు తెస్తున్నారు కదా. ఇది చాలక అమరావతి రైతుల గుండెలపై కూడా వ్యాపారం చేస్తున్నారా? అవినీతి సామ్రాజ్యం నిర్మిస్తున్నారా? పోయిన ప్రాణాల సాక్షిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. చిన్న సన్నకారు రైతుల భూములు నయానో భయానో లాక్కుని వారికి త్యాగధనులు అని ముద్రలు వేసి సింగపూరోడితో కలిసి వ్యాపారం చేసుకుని 1,000 కోట్లు వెనకేసుకోవచ్చని వేసిన ప్లాన్ అమరావతి రైతుల పాలిట శాపంలా మారింది. విలువైన భూములేమో విదేశాల వాడికట, భూములిచ్చి త్యాగం చేసిన రైతులకేమో శ్మశానాలు, చెరువులు, వాగుల్లో, వంకల్లో ప్లాట్లు ఇస్తారట. ఈ ఒక్క మోసం చరదా సార్ గుండె ఆగిపోవడానికి? ఆగిపోయింది. ఓ రైతు గుండె ఆగిపోయింది. చంద్రబాబు సాక్షిగా, మంత్రి నారాయణ సమక్షంలో రామారావు అనే రైతు గుండె ఆగిపోయింది. వీళ్ళ అవినీతికి, వీళ్ళ అసమర్థతకు, వీళ్ళ దోపిడీకి, వీళ్ళ భూదాహానికి, వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇంకెన్ని గుండెలు ఆగిపోవాలి? నిన్న మందడం గ్రామ సభలో ఏం జరిగిందో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. తీసుకోండి, మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇళ్ళు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవతల ఉంది. మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ మేము పొలాలిచ్చి, స్థలాలిచ్చి, మా ఇళ్ళిచ్చి మేం బొచ్చెలు పట్టుకుని బజార్న వెంబడి పడి ఏడవడం ఏంటి సార్? ఇది ఆ రైతు అడిగిన మాట. రోడ్ల కోసం మీరు ఇల్లు తీసుకుని మా దగ్గర నుంచి మాకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తానని చెప్పి ఎంతటి మోసం చేశారు సార్. ఈరోజు ఇక్కడ వరకు, ఛాతి వరకు, గుండెల వరకు నీళ్లు నిలిచే ప్రదేశంలో వాగులు, వంకల్లో మాకు ప్లాట్లు ఇస్తే మేము ఎలా బ్రతకాలి? అసలు ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర గురించి చిన్న మాట చెబుతాను, అర్థం చేసుకోండి. చెరువుల్ని ఆక్యుపై చేస్తే ఎఫ్టీఎల్ లెవెల్ మించి అక్కడ ఆ లెవెల్కి మనం ఏం కట్టినా సరే ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా వచ్చి కూల్చేస్తోందా లేదా? అదే చెరువుల్లో ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తానని వీళ్ళ దగ్గర నుంచి, రైతుల నుంచి పొలాలు తీసుకొని వాగులు, వంకలు, చెరువులు, శ్మశానాల్లో ప్లాట్స్ ఇస్తున్నారు. రేపు చెరువులో ప్లాట్స్ ఉంటే, ఇళ్ళు కట్టుకుంటే వాటిని తర్వాత వచ్చే ప్రభుత్వమో, ఈ ప్రభుత్వమో, ఈ అధికారులో, ఆ తర్వాత వచ్చే అధికారులు తప్పనిసరిగా కూల్చేస్తారు. చెరువులో ఎవరైనా ఇస్తారా? చెరువుల్ని కబ్జా చేసి ప్రభుత్వం ఎక్కడైనా ఇస్తుందా? చెరువు భూముల్లో ఇల్లు కట్టుకోమని ప్రభుత్వం చెబుతుందా? వాగుల్లో, వంకల్లో ఎవరైనా ఇళ్ల స్థలాలు ఇస్తారా? రైతుల దగ్గరనేమో విలువైనటువంటి పొలాలని తీసుకుని వాళ్ళకి వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో, శ్మశానాల్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తున్నారు. ఆ గుండెలో ఆ విధంగా ఆగిపోక ఏం జరుగుతాయి? ఎంతమంది? మొత్తం 26,896 మంది రైతుల దగ్గర నుంచి తీసుకుని 63,410 ప్లాట్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే ఎన్నేళ్లుగా అధికారంలో ఉన్నాం మనం? ఎన్నేళ్ల పాటు అధికారంలో ఉన్నాం? వచ్చి ఎంతకాలం అయింది? 18 నెలలు దాటిపోయింది. అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్లాట్స్ ఇస్తున్నారా? వాగులు, వంకలు, చెరువులు, శ్మశానాలు చూపిస్తున్నారు. శ్మశానాల్లో ఉండేటటువంటి వారికి, ఆ శ్మశానాల్లో ప్లాట్స్ తీసుకున్న వాళ్ళ గుండె ఆగిపోతే అక్కడే వాళ్ళని ఖననం చేసుకోవాలి. అక్కడే చేసుకోవాలి సార్. శ్మశానాల్లో ప్లాట్స్ ఇవ్వడం ఏంటి? కమర్షియల్ ప్లాట్స్ దాదాపు 25,930 ఇవ్వాలి. రెసిడెన్షియల్ ప్లాట్స్ 38,479 ఇవ్వాలి. 63,000కు పైగా ఇవ్వాల్సి ఉంది. కృష్ణయ్యపాలెం, కొండవీటి వాగులో ఇచ్చారు. నివాస స్థలాలు. నవులూరులో ఉండే వాగులో వాణిజ్య స్థలాలు ఇచ్చారు. తుళ్ళూరులో 176 ఎకరాల చెరువు, 26 ఎకరాల్లో ఇంకో చెరువు, ఇక్కడ ప్లాట్స్ ఇచ్చారు వాళ్ళకి.
ఎకరాకు 2 కోట్లు పెట్టి డెవలప్ చేసి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొని ఈరోజు చెరువులు, వాగులు, వంకలు, ఇది నేను చెప్తున్న మాట కాదు, గుండె ఆగిపోయిన రైతు గుండె ఆగిపోవడానికి, తన గుండె బద్దలు కావడానికి నిమిషం ముందు మాట్లాడినటువంటి మాటలు. ఈరోజు ప్రతి ఒక్క గుండె, భూములిచ్చిన ప్రతి గుండె ఇదే విధంగా శోకాలు పెడుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు అమరావతిలో నెలకొంది. రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడానికి మీకు ఎంతకాలం పడుతుంది సార్? కుప్పకూలి రైతు అక్కడికక్కడే కన్ను మూస్తే కాస్తైనా జాలి, కనికరం, దయ ఏమాత్రం లేని జాతి మీడియా ఉంటుంది. జాతి మీడియా అని ఒకటి ఉంది, అది ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం. జాతి మీడియా అనేది. ఈ జాతి మీడియా ఏం రాసిందో తెలుసా? ఈ వార్తని ఏం రాసిందో తెలుసా మీకు? తిరుపతిలో తొక్కిసలాట జరిగితే, తోపులాట జరిగితే అక్కడున్నటువంటి హోంగార్డు, కానిస్టేబుల్ లాఠీతో కొడితే లాఠీతో తట్టి ముందుకు జరిపాడట. లాఠీతో తట్టి. ఈరోజు ఈ మరణం గురించి ఏం రాశారో తెలుసా? జర్నలిజం సిగ్గుపడుతుంది సార్, జర్నలిజం సిగ్గుపడుతుంది. పోయింది ప్రాణం. ఒక ప్రాణం విలువ మనకు తెలిస్తే కదా మనకెంతసేపు సంపాదన. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన కాపాడుకోవడం కోసం మనం రాసేటటువంటి రాతలు ఎంత నీచపు రాతలంటే, ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏం రాసిందో ఒకసారి స్క్రీన్ పైన చూపించండి సార్. ఇది చదివి మనసున్న వాళ్ళు ఎవరైనా సరే అది కరెక్ట్ అని మీరు అనుకుంటే చాలు. ఇందులో నేనేం మాట్లాడను. ఇది కరెక్టు, ఈ రాతలు కరెక్టు. కూల్గా మాట్లాడి కుప్పకూలి అంట. కూల్గా మాట్లాడి కుప్పకూలి. ఇక్కడ మీకేమో రైమింగ్ కావాలి, చనిపోయిన టైమింగ్ అవసరం లేదు. రైమింగ్ కూల్గా మాట్లాడి అంటే అతని ఆవేదన నీకంత కూల్గా కనిపిస్తోంది. గుడ్ సార్. ఎవరో జర్నలిస్ట్ రాసిన వాళ్ళు. అతని ఆవేదన, రామారావు అనే రైతు ఆవేదన మీకు అంత కూల్గా కనిపిస్తోంది. అతనికి వాగులో ఇళ్ల స్థలం ఇవ్వడం అనేది మీకు కూల్గా కనిపిస్తోంది. అతని ప్రాణాలు నిమిషాల్లో గాల్లో కలిసిపోతే అది మీకు కూల్గా కనిపిస్తోంది. ఎంత కూల్గా అంటే అతను చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల రోదనలు కూడా చాలా కూల్గా ఉన్నాయి సార్. ఈ రాత రాసిన జర్నలిస్టుకు కూడా ఒక్కసారి ఆ కుటుంబ సభ్యుల ఆవేదన వినిపించండి, అక్కడ వారి రోదనలు వినిపించండి. అక్కడికి వచ్చినటువంటి పెమ్మసాని పైన కేంద్ర మంత్రి పెమ్మసానిని పంపించారు చంద్రబాబు నాయుడు గారు. నిన్నేమో నారాయణ గారు, శ్రవణ్ గారు ఉన్నారు. ఇప్పుడు మనకి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు జాతి జనాన్ని మాత్రమే మనం పంపాలి, తెలుగు జాతి జనాన్ని. జాతి జనం అంటే మీకు అర్థమైతే చాలు, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైనంత. జాతి జనాన్ని పంపాలి కాబట్టి పెమ్మసాని గారిని పంపారు. అక్కడ కూల్గా కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారు, అక్కడ కూల్గా వచ్చినటువంటి బంధుమిత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు, అక్కడ కూల్గా భూములు ఇచ్చినటువంటి రైతులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఒక్కసారి ఈ కూల్ వార్త రాసినటువంటి ఆ కూల్ జర్నలిస్ట్కి ఒక్కసారి వినిపించండి సార్. అది కూల్ జర్నలిస్టా, కూలీ జర్నలిస్టా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్లీజ్. శ్రావణ్ కుమార్ చచ్చిపోయాడు మా బావ. శ్రావణ్ కుమార్ చచ్చిపోయాడు మా బావ. అంతే. ఆయన చచ్చిపోయాడు. మీరు చెప్పాల్సి వచ్చారా మీరు దేనికి మీ సానుభూతి దేనికి శ్రావణ్ కుమార్ చచ్చిపోయాడు మా బావ. శ్రావణ్ కుమార్ చచ్చిపోయాడు మా బావ. అంతే. మీరు చెప్పాల్సి వచ్చారా మీరు
కూల్గా మాట్లాడి కుప్ప కూలి అని రాసిన జర్నలిస్ట్ గారు చూశారు కదా ఎంత కూల్గా ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు, ఎంత కూల్గా ఆ రోదనలు మిన్నంటుతున్నాయో, ఎంత కూల్గా కన్నీళ్లు కారుతున్నాయో, ఎంత కూల్గా ఆ బంధుమిత్రులు క్వశ్చన్ చేస్తున్నారు, ఎంత కూల్గా మమ్మల్ని చంపడానికి మీరు ఇక్కడికి వచ్చారా అని కూల్గా ప్రశ్నిస్తున్నారు. ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి వీపు మీద ఇలా నిమురుతూ చల్లగా ఉండేలా చేసి కూల్ అయిన తర్వాత మమ్మల్ని చంపేయడానికి వచ్చారా అని కూల్గా క్వశ్చన్ చేస్తున్నారు. రేపు రాయండి సార్ ఇదే, రేపు ఇలాగే రాయండి. చాలా కూల్గా ప్రశ్నించారు, చాలా కూల్గా వాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకున్నారు, చాలా కూల్గా వాళ్ళ రోదనలు మిన్నెంటాయి. ఆ కడుపు కోత తీర్చలేనిది కూల్గా ఉంది అయితే కడుపు కోత అని రేపు రాయండి. ఇలా ఎన్ని ప్రాణాలు పోవాలో అర్థం కావటం లేదు. రైతుల్ని ఎంతకాలం మోసం చేస్తారో అర్థం కావటం లేదు. వాళ్ళకి ప్లాట్స్ ఎప్పుడు ఇస్తారో అర్థం కావటం లేదు. ప్లాట్ల కోసం సిఆర్డీఏకి వెళ్తే లంచాలు అడుగుతున్నారని రైతులు చెబుతున్నారు. త్యాగధనులని మనం చెప్పుకుంటున్నాం, త్యాగం చేసిన వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు లంచాలు ఇస్తారా లేదని సిఆర్డీఏ అధికారులు ఎదురు చూస్తున్నారు, గద్దల్లా పీక్కు తింటున్నారు. మరి ప్రాణాల పోక ఏం జరుగుతుంది? ఈ పరిస్థితుల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఎస్, ఇవాల్టి బిగ్ క్వశ్చన్. ఇలా ఎన్ని ప్రాణాలు పోతున్నాయో చూసిన తరువాత రాజధాని ముసుగులో వీళ్ళ అవినీతి దాహానికి ఇంకెన్ని గుండెలు ఆగిపోవాలి? రాజధాని ముసుగులో మనం చేస్తున్నటువంటి అవినీతి, ఈ అవినీతి దాహానికి ఇంకెన్ని గుండెలు ఆగిపోవాలి? ఇది ఇవాల్టి బిగ్ క్వశ్చన్.